బంగ్లాదేశ్ అనే చిన్న కంట్రీ ఇండియాకి ఎందుకంత ఇంపార్టెంట్ అని ఎప్పుడైనా ఆలోచించరా? ఒకవేళ రేపు బంగ్లాదేశ్తో మన రిలేషన్స్ దెబ్బతింటే మన ఎకనామీ, సెక్యూరిటీ, ట్రేడ్ అన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు. అసలు బంగ్లాదేశ్ ఇండియాకి ఎందుకంత ఇంపార్టెంట్? ఈ వీడియోలో సింపుల్గా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. మొదటి రీజన్ బార్డర్. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య 4000 కిలోమీటర్ కన్నా ఎక్కువ బార్డర్ ఉంది. వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం లాంటి స్టేట్స్ బంగ్లాదేశ్ పక్కనే ఉంటాయి. కాబట్టి బంగ్లాదేశ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే దాని డైరెక్ట్ ఇంపాక్ట్ ఇండియా మీద పడుతుంది. ఇల్లీగల్ మైగ్రేషన్, స్మగ్లింగ్, సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు. రెండో రీజన్ ట్రేడ్. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ప్రతి సంవత్సరం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ జరుగుతుంది. మెడిసిన్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్స్, మెషినరీ, చాలా ప్రోడక్ట్స్ రెండు కంట్రీస్ మధ్య ట్రావెల్ అవుతాయి. బంగ్లాదేశ్ ఇండియాకి బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్లో ఒకటి. మూడో రీజన్ హిస్టరీ. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి సెపరేట్ కంట్రీగా మారడానికి ఇండియా చాలా హెల్ప్ చేసింది. లక్షల మందికి షెల్టర్ ఇచ్చింది, మిలిటరీ సపోర్ట్ ఇచ్చింది. అందుకే బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ హిస్టరీలో ఇండియా రోల్ చాలా ఇంపార్టెంట్. నాలుగో రీజన్ జియోగ్రఫీ. ఇండియా నార్త్ ఈస్ట్ స్టేట్స్కి బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్ లొకేషన్లో ఉంది. రోడ్స్, రైల్వేస్, షిప్పింగ్ రూట్స్, బంగ్లాదేశ్ కోఆపరేషన్ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. టైం, ఫ్యూయల్, మనీ సేవ్ అవుతాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇన్స్టెబిలిటీ పెరిగితే ఇండియాకి సెక్యూరిటీ కన్సర్న్స్ పెరుగుతాయి. ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్, ఇల్లీగల్ క్రాసింగ్స్, బార్డర్ టెన్షన్స్, ఇవి అన్నీ గవర్నమెంట్ సీరియస్గా తీసుకునే ఇష్యూస్. సో ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ అనే కంట్రీ చిన్నదైనా ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ, ట్రేడ్, హిస్టరీ, జియోగ్రఫీ అన్ని రీజన్స్ వల్ల బంగ్లాదేశ్ ఇండియాకి స్ట్రాటజిక్ పార్ట్నర్. మీరేమనుకుంటున్నారు? బంగ్లాదేశ్ ఇండియాకి అంత ఇంపార్టెంట్ అని మీకు ముందే తెలుసా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు డైలీ ఒక పిల్లాగా తెలుసుకోవాలి అనుకుంటే ఎన్హెచ్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.